సాయికృష్ణ అదృశ్యం కేసులో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు చేసిన వారి కులం చూడబోమని, దోషులకి కులాలు అంటగట్టొద్దని పవన్ హెచ్చరించారు. ఈ కేసుపై జనసేన సహా కూటమి నేతలు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తాను హోమ్ మినిస్టర్ కాకపోవడం క్రిమినల్ అదృష్టమన్న పవన్ కులం పేరుతో వైసీపీ క్రిమినల్స్ రెచ్చిపోతే తొక్కిపట్టి నారతీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో వైసీపీ రాజకీయ ఆరోపణలు చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పరోక్షంగా కూటమి లీడర్లని, నేరుగా వైసీపీని ఘాటుగా విమర్శించిన పవన్ సాయికృష్ణ మిస్సింగ్ కి జనసేనకి కాపు కులానికి లింక్ ఏంటని ప్రశ్నించారు. ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చొని నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అయితే సాయికృష్ణ కుటుంబం జనసేన పార్టీ కాపు కులమైనా పట్టించుకోరా అని వైసీపీ విమర్శిస్తోంది. తమ కులం వాడి అయినా తమ పార్టీ కాదని, అయినా వైసీపీ అండగా నిలిచిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ సాయికృష్ణ యొక్క మేనమావ ఏం చెప్పాడు మొన్న? మేము జనసేన అన్నాడు. ఆయన వాళ్ళు జనసేన కాదా చెప్పండి? పలకరించారంటే వెళ్ళి పలకరించారా ఆ కుటుంబాన్ని? కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఉగ్రరూపం దాల్చిన పవన్ వైసీపీ అధినేత జగన్ ని ఘాటుగా విమర్శించారు. రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి ఈ బిడ్డకి ఇలా అయిపోయింది, ఆ కుల బిడ్డకి అయిపోయింది అంటే మిగతా వాళ్ళు మనుషులు గారా? ఇదే దిశ కేసులో ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో కూర్చొని చాలా కరెక్ట్గా చేశారని తెలంగాణ ప్రభుత్వం ఈ పెద్ద మనిషి ఎంకరేజ్ చేస్తాడు, మళ్ళీ చప్పట్లు కొడతాడు. మళ్ళీ అదే పెద్ద మనిషి ఎంత హిపోక్రసీ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కులం కూడా లేవెత్తాడు. సవాళ్ళు వేస్తే కానీ వాళ్ళకి సంతోషం రాదు, అది సమస్య. తప్పు చేసిన వారి కులం చూడబోమని, దోషులకు కులాలు అంటగట్టవద్దని పవన్ హెచ్చరించారు. అనంతబాబు డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే గుర్తురాని కులం సాయికృష్ణకి ఎందుకు అన్నారు. కులం దరిద్రం వదిలే వరకు ఏపీ బాగుపడదన్నారు పవన్. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పి వచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై జనసేన సహా కూటమి నేతలు స్పందించకపోవడంపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. నేనే మాట్లాడాలా? ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి? మీ అందరికీ నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? ఇటు హోంమంత్రి అనితని మేకప్ పేరుతో వైసీపీ నేతలు తిడుతుంటే కూడా ఒక్కరూ పట్టించుకోవడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హోంమంత్రిని కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాళ్ళు ఇచ్చిన చాలామంది నవ్వు వస్తాయేమో, నాకు నవ్వు రాలా. అంటే ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకొని ఎవడో ఒక అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఎవడు ఆ ఆడపిల్లని అంటాడు, ఆడబిడ్డని. నా భయాలు అది. హోంమంత్రి న్యూస్ అనేసి వెళ్ళిపోతారు. దాని పర్యావసానం, దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి వస్తాయి? శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, తాను హోమ్ మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టమని పవన్ అన్నారు. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. కులం పేరుతో వైసీపీ గూండాలు రెచ్చిపోతే తొక్కిపట్టి నారతీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తాయి, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను. మీరు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప
వచ్చినప్పుడు భయపడిపోయి ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. వైసీపీ నేతలకు విధేయంగా పనిచేస్తే అటువంటి పోలీసు అధికారులపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతానంటూ పవన్ హెచ్చరించారు. భవిష్యత్తు రాష్ట్రం ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరన్నా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు, ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్యపు స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి. మొత్తానికి వైసీపీ నేతలతో పాటు పోలీసు అధికారులకు కూడా శాంతి భద్రతల విషయంలో పవన్ స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు.